నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసాయి. భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఏవేవి టాప్ ఇన్స్టిట్యూషన్స్ మనం చూస్తే వరుసగా 7వసారి ఐఐటి మెడ్రాస్ టాప్ ఇన్స్టిట్యూషన్గా ఉంది. ఐఐటి మెడ్రాస్ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఆ తర్వాత ఐఐటి బాంబే, ఆ తర్వాత ఐఐటి ఢిల్లీ, ఆ తర్వాత ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి రూర్కీ, ఎయిమ్స్ ఢిల్లీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి, ఇవన్నీ కూడా టాప్ 10లో ఉన్నాయి అనమాట. 7వసారి లైన్గా మెడ్రాస్ టాప్లో వచ్చింది. తర్వాత ఐఐఎస్సి బెంగళూరు కూడా రెగ్యులర్గా టాప్ పొజిషన్లోనే ఉంటుందన్నమాట. ఐఐటి బాంబే కావచ్చు, ఐఐటి ఢిల్లీ కావచ్చు, ఇవన్నీ కూడా టాప్ పొజిషన్స్లో ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే టీచింగ్ ఎలా ఉంది, లెర్నింగ్ ఎలా ఉంది, రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఎలా ఉంది, తర్వాత గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా రీసెర్చ్ ఇంక్లూజివిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా క్రైటీరియాగా తీసుకుంటున్నారు. అయితే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనిలో ఒక చిన్న విషయంలో ఆయన మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే పీర్ పర్సెప్షన్. పీర్ పర్సెప్షన్ అనేది అంటే ఆ ఇన్స్టిట్యూషనల్ క్వాలిటీ విషయంలో అందరూ ఏమనుకుంటున్నారు, పీర్ పర్సెప్షన్ అనేది 10% వెయిటేజ్ ఇచ్చారనమాట. దానివల్ల గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి, స్టేట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్కి కాస్త ర్యాంకింగ్ తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పీర్ పర్సెప్షన్ అనే దాని మీద కాస్త రీథింక్ చేయమని చెప్పారనమాట. ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్కి ఒక రకమైన పర్సెప్షన్ ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న ప్రాంతాలు, సబర్బన్ రీజియన్స్, వీటిలో ఉండే పీర్ పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో పీర్ పర్సెప్షన్ అనే క్రైటీరియా అనేది కాస్త రీజనల్ బయాస్ కావచ్చు, లేకపోతే కొంత పార్షియాలిటీ కావచ్చు, దానివల్ల ఈ ర్యాంకింగ్స్ అనేవి తప్పుగా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్నారనమాట. అది కాకుండా ఐఐటి మెడ్రాస్ మాత్రం కంటిన్యూస్గా టాప్లో ఉందని చెప్పొచ్చు. భారతదేశంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ప్రపంచ స్థాయిలో వరల్డ్ క్లాస్లోకి తీసుకెళ్తే కనుక మన వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకోకుండా మన వాళ్ళు ఇక్కడుండే చదువుకునే అవకాశం ఉంది. దాంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ ఇన్నోవేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కనుక మనం ఇతర దేశాలు, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళనవసరం లేదనమాట. రీసెంట్గా మనం చూసాం, అమెరికాలో ముఖ్యంగా F1 వీసా బాగా స్ట్రిక్ట్ చేశారనమాట. దాంతో చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు అమెరికాకు వెళ్లకుండా కొంతమంది భారతదేశంలో ఉండిపోవటం, ఇంకొంతమంది వేరే ఆప్షన్స్, ఇంకొంతమంది ఎక్కువగా ఇప్పుడు జర్మనీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారంట. సో రీసెర్చ్ అనేది ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ ప్రమోట్ చేస్తే కనుక మనం ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది. మన స్టూడెంట్స్ మన దగ్గర రీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ పీర్ పర్సెప్షన్ అంటే అసలు స్టూడెంట్స్ ఆ కాలేజ్ గురించి ఏమనుకుంటున్నారు, ఆ కాలేజ్ స్టాండర్డ్స్ గురించి ఏమనుకుంటున్నారు, అసలు పర్సెప్షన్ ఎలా ఉంది, స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ ఆ ఇన్స్టిట్యూషన్ గురించి ఎలా ఉంది, ఇదంతా కూడా పీర్ పర్సెప్షన్ కిందకి వస్తుంది అనమాట.